నమస్కారం. ఈరోజు ఉండవల్లి జడ్పీ హై స్కూల్‌కి మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ 4.0కి రావడం జరిగింది. ఎందుకంటే గతంలో కూడా మనం చాలా అద్భుతాలు చూసాం. ఈ విద్యారంగంలో పెను మార్పులు తీసుకొచ్చి ఈ దార్శనిక నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఈ యొక్క విద్యా పండుగ వేడుకని ఏ విధంగా సెలబ్రేట్ చేస్తున్నారో మీరందరూ కూడా చూసారు. పిల్లలు ఎంత జోష్‌లో ఉన్నారో. ఇదివరకు కాలంలో సంక్రాంతి, దసరాలు అలా ఉంటే చేసేవాళ్ళు. కానీ ఈరోజు ఒక పేరెంట్ టీచర్స్ మీటింగ్ అంటే ఒక పండగ వాతావరణంలో సెలబ్రేట్ చేయడం అనేది ఇది విద్యా శాఖలో ఒక పెను మార్పులు ఒక శంఖారావం పూడ్చడమే. అది ఈరోజు మరి మనం చెప్పుకుంటే మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ 1.0 ఏ విధంగా జరిగిందో మీ అందరికీ తెలుసు. ఎందుకంటే అప్పట్లో 41,000 స్కూల్స్, తర్వాత 22 లక్షల మంది పేరెంట్స్, తర్వాత ఇక 27,000 మంది స్టూడెంట్స్, విద్యార్థులు వాళ్ళందరూ కూడా రావడం చూసాము. అయితే అప్పుడు కంటే కూడా ఈరోజు మరి మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ 2.0లో మనకి గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ రావడం కూడా జరిగింది. ఎందుకంటే అక్కడ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ స్కూల్స్ మొత్తం కలిపి 61,000 మంది పార్టిసిపేట్ చేసి, అందులో పేరెంట్స్, దాతలు మొత్తము 1,20,000 మంది పార్టిసిపేట్ చేయడం, టీచర్స్ 3.5 లక్షల మంది, తర్వాత స్టూడెంట్స్ వచ్చేసి 67 లక్షల మంది, వీళ్ళందరితో కలిపి టోటల్గా 2,28,000 మంది రావటం మనం గమనించాం. అంటే దీన్ని బట్టి చూస్తుంటే ఏ విధంగా ఉందంటే ఒక పండగ వాతావరణం. స్కూల్లో ఈరోజు స్కూల్కి వెళ్ళాలంటే పిల్లలు ఏడ్చేవాళ్ళు. ఈరోజు స్కూల్ అంటే చాలు వాళ్ళే పరిగెత్తి వస్తున్నారు. ఎందుకంటే ఈరోజు ఈ మధ్యాహ్న భోజనం అయితేనేంటి, డొక్కా సీతమ్మ పథకంతో ఈ మెను కూడా చాలా బాగుంది. ఇదివరకు పిల్లలు డబ్బా తెచ్చుకొని మూత తీసి ఆ సద్దన్నం తినలేక వాళ్ళకి బ్రెయిన్ కూడా సరిగ్గా డెవలప్ కాక చాలా మంది ఫెయిల్ అయ్యేవాళ్ళు. ఈ విధంగా కాకుండా ఈరోజు మరి ప్రతి ఒక్క దాంట్లో ఐక్యూ లెవెల్స్ ఎలా పెరగాలి అనేది ఒక విద్యా శాఖకి మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారు మరి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివి మరి ఆయన విద్యాశాఖ మీద ఏ విధంగా ఆయన పటిష్టమైన ఆయనకు గ్రిప్ ఉందో ఈరోజు మనము మాటలు చెప్పక్కర్లేదు. ప్రతిదీ కూడా స్టాటిస్టిక్స్ ఉంది. గత ప్రభుత్వంలో మీరు కనుక గమనిస్తే వాళ్ళు ఆల్మోస్ట్ 9,250 కోట్లు టోక్రా కోత కోసారు. ఎందుకంటే మొట్టమొదటి సంవత్సరంలో వాళ్ళు చెప్పింది ఏంటి, ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి అమ్మఒడి పథకం అని చెప్పి, అమ్మఒడి పథకం వేయగానే నాన్న బుడ్డి రెడీగా ఉండేది. ఎందుకంటే పక్క స్కూల్ పక్కనే మద్యం షాపులు ఉండేవి. మద్యం తాగి ఇచ్చిన డబ్బులు కాలేజ్ పిల్లలకైనా కానీ, స్కూల్ పిల్లలకి కానీ ఏది కూడా అవసరాలకు ఉపయోగపడకుండా మొత్తం దాన్ని మొత్తం ఖరాబ్ చేసేవాళ్ళు. ఈరోజు అలా కాకుండా మనము పారదర్శకంగా ప్రతి ఒక్కటి కూడా ఈరోజు మనం గమనిస్తే 67 లక్షల మంది విద్యార్థులకి, అంటే 42 తల్లులకి మనం వేస్తున్నాం. అదే కనుక గత ప్రభుత్వంలో మీరు చూస్తే 42 లక్షలకు మాత్రమే వేశారు. అంటే 67 లక్షలు ఎక్కడ, 42 లక్షలు ఎక్కడ, అంటే ఆల్మోస్ట్ 25 లక్షల కోత కోసేశారు. అంతేకాకుండా టాయిలెట్స్ అని చెప్పి 2,500 కోట్లు నొక్కేసేసారు. ప్రతి సంవత్సరం కూడా మొట్టమొదటి సంవత్సరం 15,000 వేసి, రెండో సంవత్సరం 14,000, అంటే ఆల్మోస్ట్ 550 కోట్లు. మూడవ సంవత్సరంలో అయితే 2021 నుంచి 22 వరకు అసలు వేయలేదు. అంటే 6,500 అక్కడ కొట్టేసేసారు. తర్వాత సంవత్సరం, నాలుగో సంవత్సరం నుంచి 13,000 చేశారు. దానివల్ల 1,110 కోట్లు నష్టమైంది. తర్వాత ఐదో సంవత్సరంలో మళ్ళీ 13,000, దానివల్ల 1,110 కోట్లు, అంటే ఆల్మోస్ట్ 9,500 కోట్లు అక్కడ కొట్టేస్తారు. అంటే ఏంటంటే విద్యా సంస్థలో ఏ విధంగా ఈ పిల్లలకి ఈ యొక్క అమ్మఒడి పథకం పడకుండా మరి పిల్లల్ని, అంటే మీరు స్కూల్కి సరిగా రాలేదు, కరోనా టైంలో రాకపోతే వాళ్ళకి అటెండెన్స్ లేదని తగ్గించేశారు. తర్వాత ఎవరైనా సమ్మర్లో కరెంటు బిల్లు పెరిగిందంటే మీ కరెంటు బిల్లు పెరిగిందని అది తీసేశారు. తర్వాత ఎవరికైనా ఆదాయం ఏదైనా ఒక సపోజ్ ఇన్కమ్ కొద్దిగా పెరిగిందంటే గ్రామాల్లో 10,000, పట్టణాల్లో 12,000, ఎవరికి ఇన్కమ్ అది తీసేశారు. సో ఈ విధంగా ఎక్కడ తీసేయాలి, ఎక్కడ కొయ్యాలి, ఎక్కడ మాఫియా చేయాలనే పద్ధతిలో గత ప్రభుత్వం ఉండేది. జగన్ మామ చూస్తున్నాడు అని చెప్పుకుంటూ 15,000 అని చెప్పి ప్రతి దాన్ని కూడా జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన అన్ని జగన్ అని పెట్టుకున్నారు. కానీ ఈరోజు మన ప్రభుత్వంలో డొక్కా సీతమ్మ పథకం, మధ్యాహ్న భోజనం అయితేనేంటి, సర్వేపల్లి రాధాకృష్ణ కిట్, అంటే ఎలా పారదర్శకంగా ఒక గొప్ప స్ఫూర్తి గల వాళ్ళ పేర్లు పెట్టడం అనేది మీరు గమనించాలి. అంతేకాకుండా టీచర్స్ కూడా భలే బాధ పెట్టేశారు. 45 యాప్స్ పెట్టి వాళ్ళ పాపం అర్థం కాక చచ్చేవాళ్ళు. చాలా మంది నాకు కూడా ఫోన్లు చేసేవాళ్ళు ఎమ్మెల్యే ఉన్నప్పుడు. అబ్బా మేము ఎప్పుడు రిటైర్ అయిపోతామో, మేము భరించలేకపోతామని. ఆ యాప్స్ కాస్త తీసి సింగిల్ యాప్ పెట్టాం. పారదర్శకంగా వీళ్ళందరూ కూడా మెగా డిఎస్సి ద్వారా ఆల్మోస్ట్ 16,000 పైన మనము ఈ యొక్క జాబ్స్ ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వంలో అయితే మీ జగనన్న వచ్చిన జనవరిలోనే మీకు జాబ్ క్యాలెండర్ ఇస్తాను, ఆయన శాలరీ క్యాలెండర్ మాత్రమే వదులుకున్నాడు తప్పితే జాబ్స్ ఎప్పుడు ఇవ్వాల. సో అంతేకాకుండా వీళ్ళందరూ కూడా పారదర్శకంగా ప్రతి వాళ్ళు కూడా ట్రాన్స్ఫర్స్ చేశాం. మరి చాలామంది 4,000 పైన మందికి ఈరోజు ప్రమోషన్స్ కూడా ఇచ్చాం. అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీస్ ఎక్కువ ఉన్నారు. అంటే ఈ విధంగా చూస్తుంటే మరి యోగా డే అందరూ కూడా మంచిగా ఎదగాలి, మనశ్శాంతి ఉండాలి, ఈ టెన్షన్ లైఫ్లో మనం ఫ్రీ అవ్వాలని యోగా డే పెట్టాం. దానివల్ల ప్రతి నెల మొత్తము
అన్ని స్కూల్స్లో మొత్తం రాష్ట్రం మొత్తం కవర్ చేసాం. అంటే చిన్నపిల్లలు కూడా బ్యాగ్స్ మోసి వాళ్ళు గూడలు పడిపోకుండా నో బ్యాగ్ డే పెట్టేసి సాటర్డే మరి వాళ్ళందరూ కూడా థర్డ్ సాటర్డే వాళ్ళు చాలా ఫ్రీగా రావడం ఈరోజు గమనిస్తున్నాం. కనుక ఏంటంటే విద్యా రంగంలో పెను మార్పులు జరపాలి. దానివల్లనే మన రాష్ట్రం బాగుపడుతుంది. దేశం మొత్తంలో మీరు ఎక్కడ గమనించినా ఇదే ఆంధ్రప్రదేశ్ అనే స్వర్ణాంధ్రప్రదేశ్ అనే రాష్ట్రమే ఈరోజు మరి ఇలాంటి మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ పెడుతుంది కనుక ఈరోజు ఇది నిజంగా చారిత్రాత్మకంగా చట్టంలో లిఖింపబడుతుంది కూడా చెప్తూ ఇంత మంచి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ పిల్లలకి ఇంత మంచి అవకాశాలు ఇచ్చి వాళ్ళు చక్కగా ఇంజనీర్స్, డాక్టర్స్, పని పిల్లలే కాకుండా డ్రైవర్సే కాకుండా వాళ్ళు కూడా కలెక్టర్ అవ్వాలి అనే ఉద్దేశంతో మరి పిల్లలకి ఇస్తున్న సర్వీస్ చూస్తుంటే నిజంగా వీఆర్ హ్యాట్స్ ఆఫ్ టు నారా లోకేష్ అన్న. బికాస్ ఇంత మంచి గవర్నమెంట్ మళ్ళీ రావాలని వీళ్ళు కూడా కోరుకోవాలి. ఎందుకంటే వీళ్ళు పెట్టిన బాధలన్నీ తగ్గి ఈరోజు మరి మీరు సిఆర్డీఏ ద్వారా 2.5 కోట్లు పెట్టి వీళ్ళు కొత్త బిల్డింగ్స్ కట్టించారు. ఎక్కడైతే 95 స్టూడెంట్స్ ఉన్నది ఈరోజు 263 అయింది. అంటే ఇది ఒక ఎగ్జాంపులరీ ఫర్ ద స్కూల్స్ హౌ వీఆర్ డెవలపింగ్ అని. కనుక ఈరోజు ప్రతి స్కూల్లో ఈరోజు ప్రైమరీ స్కూల్ ఉన్నది ఈరోజు మరి 10th వరకు వీళ్ళు అప్గ్రేడేషన్ చేశారు. సో ఇక్కడ దాతలు ఉన్నారు, వెంకటేష్ యాదవ్ గారు, తర్వాత ఒక ఎన్ఆర్ఐ, ఒక నర్సు, వీళ్ళందరూ కూడా మనం అడగకుండానే వీళ్ళందరికీ డొనేషన్స్ ఇచ్చి టెక్స్ట్ బుక్స్ ఇచ్చి తర్వాత వీళ్ళకి కావాల్సినట్టు కూడా తోడ్పాటుగా ఉండి మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన నష్టాన్ని పూరిస్తూ ఈరోజు ఎన్డీఏ కూటమి ముందు దూసుకెళ్తుంది. కనుక ఇంత మంచి అవకాశం ఇచ్చిన మరి సీఎం గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి, ఈ పిల్లల తరపున, స్టూడెంట్స్ తరపున, ఓల్డ్ స్టూడెంట్స్ తరపున, దాతల తరపున మరి ఐఎమ్ రియలీ కంగ్రాచులేట్ టు హిమ్ అండ్ ఫర్ ద గుడ్ అండ్ అమేజింగ్ ఈవెంట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.